టీఎస్సీపీ గేట్ ద్వారా ఎవరైతే పీజీ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మన తెలంగాణలో ఉన్న టాప్ 10 యూనివర్సిటీ యొక్క ర్యాంకింగ్ వైజ్ లిస్ట్ చెప్తానండి. సో దట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వండి. ఎందుకంటే ఇందులో జాయిన్ అవుతే మీకు తక్కువ ఫీజ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అండ్ యూనివర్సిటీలో ఉండే అన్ని ఫెసిలిటీస్ మీకు వస్తాయి. సో నాట్ ఓన్లీ ఉస్మానియా అండి, మనకు టోటల్ 10 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఎక్స్ట్రా ఇంకొక యూనివర్సిటీ కూడా ఉంది. సో టోటల్ 11 యూనివర్సిటీస్ యొక్క లిస్ట్ చెప్తాను. ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ కాదు, వేరే యూనివర్సిటీలో చదివినా కూడా మనకు ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ర్యాంకింగ్ ప్రకారంగా నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ యూనివర్సిటీ వచ్చేసి ఫేమస్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్. సెకండ్ వచ్చేసి కోటి ఉమెన్స్ కాలేజ్ అండి. సో ఇది ఓన్లీ ఉమెన్స్కి సంబంధించిన యూనివర్సిటీ, ఓన్లీ ఉమెన్స్ మాత్రమే ఎలిజిబుల్ దానికి. సెకండ్ కోటి ఉమెన్స్. థర్డ్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్. సో ఇది మనకు మసబ్ ట్యాంక్లో ఉంటుంది. సో ఉస్మానియా కోటి ఉమెన్స్లో రాని వాళ్ళు మసబ్ ట్యాంక్కి పెట్టుకోవచ్చు. ఫోర్త్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సికింద్రాబాద్. సో ఎలా అయితే మనకు ఉస్మానియా యూనివర్సిటీ అలా ఉన్నాయో ఇవి లైక్ సైఫాబాద్ కానీ సికింద్రాబాద్ ఇవి సపరేట్గా పీజీ కోసం నిర్మించబడిన కాలేజెస్ అండి. సో ఇందులో కూడా సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఫ్యాకల్టీ కానీ అన్నీ బాగుంటాయి. సో ఇవి టాప్ 4 కాలేజెస్ మనకు. ఫిఫ్త్ వచ్చేసి ఫేమస్ కాలేజ్ మనకు నిజాం కాలేజ్. సో నిజాం కాలేజ్లో కూడా మనకు పీజీ కోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టాప్ 5 కాలేజెస్ ఇవి. నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ. సో కాకతీయ యూనివర్సిటీ వచ్చేసి మనకు వరంగల్ జిల్లాలో ఉంటుంది. సో ఫస్ట్ 5 చెప్పిన నేను హైదరాబాద్లో. సో ఇక్కడ చాలామంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో మోస్ట్లీ మీరు హైదరాబాద్లో ఉన్న కాలేజ్ మాత్రమే పెట్టడానికి ట్రై చేయండి. ఫస్ట్ 5 కాకతీయ యూనివర్సిటీ కూడా టాప్ కాలేజే, కానీ ఎవరైతే లైక్ గ్రూప్స్ కోచింగ్ కానీ ఏమన్నా కోచింగ్ అంటే ఫిజికల్గా మీరు కోచింగ్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అక్కడ వరంగల్లో ఉంటే మళ్ళీ హైదరాబాద్కి రాలేం కాబట్టి సో ఎవరైనా కోచింగ్స్ కానీ అలా ఉన్న వాళ్ళు ఫస్ట్ 5 టాప్ 5 ఇవే. సో టాప్ 5 ఇవి పెట్టుకోండి. దాని తర్వాత కాకతీయ యూనివర్సిటీ పెట్టుకోండి. సో 6th వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ. లేదు జస్ట్ నాకు క్యాంపస్ కావాలంటే మీరు కాకతీయ యూనివర్సిటీ లైక్ 3rd ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు. 7th కాలేజ్ వచ్చేసి జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ అండి, జేఎన్టీయూ కాలేజ్. సో ఈ జేఎన్టీయూ కాలేజ్లో ఓన్లీ సైన్స్కి సంబంధించిన కోర్సెసే ఉంటాయి, లైక్ ఎంఎస్సి బయోటెక్నాలజీ కానీ సో సైన్స్ వాళ్ళకే ఉంటాయి. అండ్ కొన్ని ఫిజిక్స్కి మ్యాథమెటిక్స్కి, మిగతా ఆర్ట్స్కి సంబంధించినవి కానీ సోషల్ సైన్స్లో కానీ వీళ్ళకు ఉండవు. సో కొన్ని కోర్సెస్ మాత్రమే జేఎన్టీయూలో ఉంటాయి. సో అందుకే ఇది 7th పొజిషన్లో ఉంటుంది. కాకపోతే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. లైక్ యూనివర్సిటీ అయితే మొత్తం సైన్స్ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ వర్క్ కానీ సో ఎవరికైతే మంచిగా రీసెర్చ్ ఏరియా వేద్దాం అనుకుంటున్నారో జేఎన్టీయూ మంచి ప్లేస్ అండి. 8th కాలేజ్ వచ్చేసి మనకు తెలంగాణ యూనివర్సిటీ. సో ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీ. మనకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. తెలంగాణ యూనివర్సిటీ ఇది వచ్చేసి మనకు కామారెడ్డి నిజామాబాద్ మధ్యలో డిచ్పల్లిలో ఉంటుంది. సో ఇది కూడా మంచి యూనివర్సిటీ. 9th వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ. సో ఇది మనకు నల్గొండ జిల్లాలో ఉంటుంది. సో వీటికి కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నల్గొండ జిల్లా అండ్ దాని పక్కన ఉన్న చుట్టుపక్కల జిల్లా వాళ్ళు పీజీ చేయాలంటే ఈ కాలేజెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటారు. సో అక్కడ కూడా కట్ ఆఫ్స్ వచ్చేసి 100, 150, 200 ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేయండి, నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఏ యూనివర్సిటీకి ఎలా కట్ ఆఫ్స్ చూసుకోవాలో కూడా వీడియో చూస్తాను. సో కట్ ఆఫ్స్ చాలా హై ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 10th కాలేజ్ పాలమూరు యూనివర్సిటీ. సో ఇది వచ్చేసి మనకు మహబూబ్ నగర్లో ఉంటుంది. ఇది కూడా టాప్ మోస్ట్ యూనివర్సిటీ. మనకు సేమ్ ఉస్మానియాలో మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ యూనివర్సిటీ వచ్చేసి శాతవాహన యూనివర్సిటీ. సో ఇది మనకు కరీంనగర్ జిల్లాలో ఉంది. సో ఇది కూడా టాప్ మోస్ట్ యూనివర్సిటీ. సో ఏవైతే మహాత్మా గాంధీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ ఇవి 2008లో ఎస్టాబ్లిష్ అయినాయి. సో 2008 అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 16 years అయిపోయినాయి కాబట్టి అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీ కానీ అందరూ వెల్ డెవలప్డ్ కానీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయండి. సో ఎలా అయితే ఉస్మానియా యూనివర్సిటీ, ఎలా అయితే సైఫాబాద్ నిజాం కాలేజ్ సో ఎలా అయితే కోర్సెస్ని కానీ ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందో ఈ కాలేజెస్లో మీరు ఎక్కడ జాయిన్ అయినా కూడా మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో చాలామంది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ కోసమే చదివే వాళ్ళు ఓకే, కానీ మిగతా యూనివర్సిటీస్ కూడా మీకు ప్రిఫరెన్స్ ఉండాలి. అన్ని యూనివర్సిటీస్ సేమ్. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు టాప్ 40, టాప్ 50లో వస్తేనే ఉస్మానియా వస్తుంది. సో చాలామంది ఓన్లీ ఓయూ ఆప్షన్ పెట్టేసి వదిలేస్తున్నారు. లేదండి, ఇవి 11 యూనివర్సిటీలో మీకు ఎక్కడ వచ్చినా మీ ఫ్యూచర్ బాగుంటుంది. సో ఈ మిస్టేక్ చేయకండి. లాస్ట్ ఇయర్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ, కోటి ఉమెన్స్,
సైఫాబాద్, ఈ 3 మాత్రమే పెట్టారు చాలామంది. సో వాళ్ళకు తెలియదు, చాలామందికి ఇలా యూనివర్సిటీస్ ఉంటాయి, ఓన్లీ ఓయూలో చదివితేనే అన్నీ ఉంటాయి అనుకుంటారు. కానీ ఇవి కొత్తగా ఎస్టాబ్లిష్ అయినాయి, లైక్ మహాత్మా గాంధీ తెలంగాణ. ఇప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది, మొన్న కట్టిన యూనివర్సిటీస్ కానీ. సో మొన్న అంటే 2008, సో ఆల్మోస్ట్ మనకు 16 years అయిపోయింది. సో ఇవన్నీ మంచి యూనివర్సిటీస్ అండి, మిస్టేక్స్ చేయకండి. సో మన తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్, ఎన్ని కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ కానీ సబ్ క్యాంపసెస్ ఉంటాయి, ఎన్ని గవర్నమెంట్ పీజీ కాలేజెస్ ఉన్నాయి, అన్నీ తెలుసుకున్న తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఈ వీక్లో మనకు ర్యాంక్ కార్డ్స్ కూడా రిలీజ్ అయిపోతాయి కాబట్టి మీరు ఫస్ట్ సర్టిఫికేట్స్ వీడియో కూడా వేస్తాను, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, అవన్నీ సర్టిఫికేట్స్ ఉన్నాయో లేవో చూసుకోండి. చూసిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ యూనివర్సిటీ కాలేజెస్, నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్, నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్. సో మన తెలంగాణలో టోటల్ 11 యూనివర్సిటీస్ ఉన్నాయి పీజీ కోర్సెస్ని ప్రొవైడ్ చేయడానికి. సో మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి మీరు ఫస్ట్ ఈ 11లో మీ యొక్క ఇష్టం బట్టి వరుసగా పెట్టుకోవచ్చు. సో ఈ వీడియోలో 11 యూనివర్సిటీస్ గురించి చెప్పానండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా టాప్ 20 కాలేజెస్, టాప్ 30 కాలేజెస్ యొక్క వీడియోస్ కూడా ఇస్తాను. సో ఫాస్ట్ అప్డేట్స్ కోసం నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో సిపి గేట్కి సంబంధించిన ఇంకా అప్డేట్స్ ఎవ్రీడే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.